अस्सलाम वालेकुम మై బ్యూటిఫుల్ సోల్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నీట్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ చాలామందికి టఫ్ అనిపిస్తాయి. సో అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి అర్థం కాకపోతే స్కిప్ చేస్తారు. అండ్ కొంతమంది అయితే అసలు వదిలేస్తారు, ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా చదవకుండా. ఏంది స్వామి ఇది చేయడం రావడం లేదు అనేసి. సో ఈరోజు మాత్రం నేను మీకు చెప్పబోయే ఎలిమినేషన్ టెక్నిక్ వల్ల ఈవెన్ టఫ్ క్వశ్చన్స్ కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. మీరు ఎండ్ వరకు అయితే చూడండి. ఈ టెక్నిక్ మీకైతే మినిమం 50 to 80 మార్క్స్ వరకు పెంచగలదు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఎలిమినేషన్ టెక్నిక్ అంటే ఏంటి. అసలు ఎలిమినేషన్ టెక్నిక్ అంటే రాంగ్ ఆప్షన్స్ని ఫస్ట్ రిమూవ్ చేయడం, అదే అనమాట. సో అర్థం కాకపోయినా క్వశ్చన్లో 25% ఛాన్స్ ఉంటుంది, లేదా 50% ఛాన్స్ ఉంటుంది అనమాట. అయితే మనం దాన్ని వచ్చేసి ఎలిమినేట్ చేయడానికి సో స్మార్ట్ గెస్ కాదు, కానీ లాజికల్ అప్రోచ్ అయితే ఉండాలన్నమాట. ఈవెన్ నేను కూడా 1-2 క్వశ్చన్స్ వచ్చేసి చేశాను అనమాట. అట్లా నా మార్క్స్ కూడా 120 దాకా పెరిగాయి అనమాట. సో అందుకే మీకైతే నేను చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ ఎలిమినేషన్ టెక్నిక్ వచ్చేసి ఫిజిక్స్లో ఎలా యూజ్ చేయాలనేది చెప్తామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఉంటాయి అనమాట. దాన్ని మనం చెక్ చేయాలన్నమాట. రాంగ్ యూనిట్స్ ఉన్న ఆప్షన్స్ ఇమీడియట్గా క్యాన్సిల్ చేయండి. దాని తర్వాత వచ్చేసి ఒక లైక్ ఎగ్జాంపుల్ ఉంటుంది వర్క్కి అయినా వచ్చేసి. ఇప్పుడు వర్క్కి వచ్చేసి ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అంటామని కదా. సో దానికి వచ్చేసి యూనిట్ జౌల్, ఒక ఆప్షన్లో Newton/centimeter² ఉంటే అది ఎలిమినేట్ చేయొచ్చు. సో అట్లా నెక్స్ట్ వచ్చేసి సైన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ లాజిక్ అనమాట. సో సైన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు వచ్చేసి నెగిటివ్గా ఉందా సైన్, పాజిటివ్గా ఉందా అంటే వాల్యూస్లో నెగిటివ్ పాజిటివ్ అని చూడాలన్నమాట. లైక్ అది ఫిజికల్ పాసిబుల్ కాదనమాట అని మీకు అర్థమైపోతుంది అనమాట. ఇది ఇక్కడ ప్లస్ వస్తుందా ఇక్కడ మైనస్ వస్తుందా అనేసి మీకు అయితే స్ట్రైక్ ఆఫ్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఈ క్వశ్చన్ ఏంటి, దీనికి ఎలా అనేది. లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. రెసిస్టెన్స్ కెనాట్ బీ నెగిటివ్ అని ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ టెస్ట్ అనమాట. లైక్ ఇప్పుడు వచ్చేసి సబ్స్టిట్యూట్ x=0 ఆర్ ఇన్ఫినిటీ దట్ ఈస్ కరెక్ట్ అని ఇచ్చినాడు అనుకోండి. సో ఆప్షన్ డిటెక్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అంటే నెక్స్ట్ ఆప్షన్ ఎలా ఉంది, ఈ సేమ్ ఇలానే ఉందా లేకపోతే ఇన్కరెక్ట్ అని ఉందా, వాట్ ఈస్ వాట్ అనేసి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. ఇలా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే గ్రాఫ్ అండ్ ఫార్ములా రిలేషన్ ఎలా చూడాలి అంటే, ఆప్షన్లో ఈక్వేషన్ వర్సెస్ గ్రాఫ్ మ్యాచ్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ రెండింటిని ఈక్వేషన్ని బట్టి గ్రాఫ్ ఉందా, గ్రాఫ్ని బట్టి ఈక్వేషన్ ఉందా, అసలు ఆ రెండింటికి లాజిక్ ఏముంది అక్కడ అనేసి మీరు చూడండి అనమాట. రాంగ్ స్లోప్ ఉంటే ఎలిమినేట్ చేయండి. అర్థమవుతుందా. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నీట్లో అంటే ఇక్కడికి ఫిజిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే నీట్ కెమిస్ట్రీలో ఎలా యూజ్ చేయాలి అనేసి అయితే నేను చెప్తానమాట ఈ ఎలిమినేషన్ టెక్నిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫిజికల్ కెమిస్ట్రీ గురించి చెప్పుకుందాం అనమాట. ఫస్ట్ న్యూమరికల్స్ ఉంటాయన్నమాట. వాటిని వచ్చేసి యూనిట్స్ మిస్ మ్యాచ్ అయ్యేసి ఉంటాయన్నమాట. సో ఆ ఆప్షన్ ఈజీగా క్యాన్సిల్ చేయొచ్చు మీరు. దాని తర్వాత వచ్చేసి అప్రాక్స్ క్యాలిక్యులేషన్ ఉంటుంది అనమాట. లైక్ లాగ్ వాల్యూస్ కావచ్చు, స్క్వేర్ రూట్ వాల్యూస్ కావచ్చు, దాన్ని వచ్చేసి చూసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్స్ట్రీమ్ వాల్యూస్ రిమూవ్ చేయండి అనమాట దాంట్లో నుంచి. ఇంకా అంటే లైక్ టూ హై వాల్యూ అన్న టూ లో వాల్యూ అన్న 100% అదైతే రాంగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనమాట. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చేసి మెకానిజంలో ఇంపాసిబుల్ స్టెప్స్ వచ్చేసి స్ట్రైక్ ఆఫ్ చేయండి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షనల్ గ్రూప్స్ అనమాట. సో లైక్ ప్రాపర్టీస్ని యూస్ చేయండి. దాని తర్వాత అంటే ప్రాపర్టీస్ని యూస్ చేస్తే ఫంక్షనల్ గ్రూప్స్ మీకు అర్థమవుతుంది అనమాట. ఇంకొచ్చేసి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ బేస్డ్ ఫ్యాక్ట్స్ అది వస్తుంది అనమాట. సో 2 ఆప్షన్స్ ఉంటాయి. దాన్ని వచ్చేసి రాంగ్ అని డైరెక్ట్గా మనం డిటెక్ట్ చేయొచ్చు అండ్ ఎలిమినేషన్ కూడా ఈజీగా చేయొచ్చు అనమాట ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో. లైక్ ఎగ్జాంపుల్ దేంట్లో నుంచి వస్తాయంటే కలర్, ఆక్సిడేషన్ స్టేట్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, మిస్ మ్యాచెస్, ఇలా ఈజీగా వచ్చేసి మనమైతే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఫైనల్ ఏమంటే అసలు జనరల్ ఎలిమినేషన్ హ్యాక్స్ ఏంటి అనేసి నేను చెప్తానమాట. ఆప్షన్స్లో 2 వెరీ సిమిలర్గా ఉంటాయి. అసలు 2 ఆప్షన్స్ వెరీ సిమిలర్గా ఉన్నాయి అనుకోండి, మోస్ట్లీ కరెక్ట్ 1 ఉంది. ఆర్ ఇంకోటి వచ్చేసి అంటే ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఈ 4 ఆప్షన్స్లో వచ్చేసి ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది మీరు చూసిన తర్వాత కరెక్ట్గా మీకు ఒక స్ట్రైక్ అవుతుంది, ఇది ఏమో అనిపిస్తుంది కదా. అది అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే అక్కడ పక్కన వచ్చేసి చేయండి, ఇది కరెక్ట్ అవుతుందా రాదా అనేసి. అప్రాక్స్ వాల్యూ వచ్చినా కానీ అదే ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆడ్ వాల్యూస్ అనేవి ఉంటాయి అనమాట. సో అది వచ్చేసి 70% రాంగ్ అవుతుంది అనమాట. సో వాటిని అయితే మీరు చేయగాకండి. దాని తర్వాత వచ్చేసి ఆల్వేస్ ట్రూ వర్సెస్ కండిషనల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా. సో ఆల్వేస్ ట్రూ ఆప్షన్ అయితే కరెక్ట్ ఛాన్స్ ఎక్కువ అవుతుంది అనమాట, ఫాల్స్ అయితే అవ్వదనమాట. నెక్స్ట్ వచ్చేసి టైం సేవ్ చేసేది 180 క్వశ్చన్స్లో 20 or 30 క్వశ్చన్స్ ఎలిమినేషన్ వల్లనే సేవ్ చేయొచ్చు అనమాట మీరు కానీ కరెక్ట్ ఎలిమినేషన్ టెక్నిక్ అయితే యూస్ చేస్తే. ఈవెన్ నేను కూడా అంతే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ని చూసి నేను ప్యానిక్ అవ్వాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నేను చూసాను ఆ క్వశ్చన్ లాంగ్ ఉంది అంటే, క్వశ్చన్నే లాంగ్ ఉంది, ఆన్సర్ స్మాల్గా ఉంది అనుకోండి, దాన్ని కొంచెం పక్కన పెడతాను అనమాట. ఎందుకంటే వేరే క్వశ్చన్ ఈజీగా అయిపోతుంది కదా, ఎందుకు దీనికోసం వేస్ట్ చేసుకోవాలి మనం టైం. సో
180 క్వశ్చన్స్లో వచ్చేసి మనము ఒక క్వశ్చన్నే పట్టుకొని కూర్చుంటే అవ్వదు కదా, అందుకనేసి ఈజీగా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడే మనము ఈజీ మెథడ్లో చేస్తాము అండ్ ఈజీగా అయితే మనకైతే టైం సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ అయితే ప్రాక్టీస్ చేద్దాం. సో ఇప్పుడు ఫిజిక్స్లో ఒక క్వశ్చన్ చెప్తానమాట. లైక్ డైమెన్షన్స్ ఆఫ్ ఫోర్స్ అని ఉంది. సో ఆప్షన్లో మీటర్ పర్ సెకండ్ ఉంటే క్యాన్సిల్ చేయండి, అంతే కదా. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీలో చూద్దాం అనమాట. విచ్ ఈస్ డయామాగ్నెటిక్ అనేసి ఉంటుంది అనమాట. లేకపోతే ఇన్ దీస్ వాట్ ఈస్ డయామాగ్నెటిక్ ఆప్షన్స్ అండ్ సంథింగ్ ఏదో ఒకటి క్వశ్చన్ వస్తుంది అనమాట. సో ఆప్షన్లో వచ్చేసి ఆడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేయాలన్నమాట. అప్పుడు వచ్చేసి అది క్యాన్సిల్ చేయొచ్చు. సో గాయస్, ఇదే ఎలిమినేషన్ టెక్నిక్ స్మార్ట్గా ఎలా యూస్ చేయాలో నీట్ ఫిజిక్స్లో అండ్ కెమిస్ట్రీలో అండ్ మినిమం 30 to 40 మార్క్స్ ఎక్స్ట్రా వస్తాయి. జస్ట్ రిమెంబర్ దట్, డోంట్ ప్యానిక్, థింక్ లాజికల్, ఎలిమినేట్ రాంగ్ అండ్ చూజ్ రైట్. అర్థమవుతుంది కదా నేను చెప్పింది? ఏంది లోడా వాగినం నాకేం అర్థం కావాలనుకోకండి. ఒకసారి మళ్ళీ చూడండి వీడియో, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే, కామెంట్లో మీరైతే చెప్పండి నాకు ఏంటంటే మీకు ఫిజిక్స్లో ఎక్కువ టఫ్ అనిపించే, కెమిస్ట్రీలో ఎక్కువ టఫ్ అనిపించేది చాప్టర్స్ అయినా కావచ్చు, లేకపోతే ఫిజిక్స్ ఎక్కువ టఫ్ అనిపిస్తుందా, కెమిస్ట్రీ ఎక్కువ టఫ్ అనిపిస్తుందా. నెక్స్ట్ వీడియోలో నేనైతే రియల్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్లో ఎలిమినేషన్ ప్రాక్టీస్ చెప్తానమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫ్రెండ్స్తో కూడా చెప్పండి. ఏంటంటే ఒక అక్క అందిరా, ఆమె అన్ని చెప్పింది చూసుకోండి రా స్వామి అనేసి. లైక్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.